హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్బిఓ అండ్ ఏబిఓ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అదే మాదిరిగా ఎఫ్ఎస్ఓ కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. అయితే మనకు సమయం చాలా తక్కువ ఉంది. చెప్పాలంటే మనకు కేవలం 45 రోజులు మాత్రం టైం ఇచ్చారు. మరి ఈ యొక్క తక్కువ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఏమంటే అసలు మేము ఎఫ్ఎస్ఓ క్వాలిఫై అవుతామా, ఎఫ్బిఓ కానీ ఏబిఓ కానీ క్వాలిఫై అసలు అవుతామా, మాలో ఏడవుతుందిలే, ఇంకా కాదులే, మాకు జాబ్ రాదులే అని ఇప్పటికీ చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. కానీ మనం ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక వెళ్తే మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ను అధిగమించడం అనేది పెద్ద కష్టం కాదు. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఓ అయినా, ఎందుకంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎవరు కూడా కోర్స్ లాంచ్ చేయడం లేదు. మరి ఫారెస్ట్రీలో ఎంఎస్సి చేసినటువంటి ఫ్యాకల్టీ చేత మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఆల్రెడీగా ఉంది. ఎఫ్ఎస్ఓ అనేది ఇది మేబీ శనివారం మనం ఈ యొక్క కోర్స్ అయితే మనం లాంచ్ చేయబోతున్నాం. అందుకు సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి డిగ్రీలో స్పెషలైజ్ కోర్సెస్ ఉన్నాయి. ఏవే క్వాలిఫికేషన్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ బీకామ్ బీఏలు తప్పితే ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉంది. మరి ఈ యొక్క ఎఫ్బిఓ ఏబిఓకి అయితే మాత్రం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రం ఉండాలి. మరి ఈ యొక్క వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఎట్లా క్వాలిఫై కావాలి, అది ఎఫ్బిఓ కావచ్చు, ఏబిఓ కావచ్చు, ఎఫ్ఎస్ కావచ్చు. అంటే ఈ యొక్క ఉన్నటువంటి 45 రోజుల సమయాన్నే ఎట్లా వినియోగించుకోవాలి, దీని నుంచి మనం ఎట్లా పాస్ కావాలి, ఆ తర్వాత మనకు సమయం ఉంటుంది కాబట్టి మెయిన్స్ అనే ఎగ్జామ్కి మళ్ళీ చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఏమేమి చూస్తే మనం పాస్ కావచ్చు అని ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సులభంగా ఉన్నటువంటి అంశం ఏమంటే ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు గంట నుంచి 2 గంటలు చూడండి. గంటకే తగ్గకూడదు, సో 2 hours పైన పోకూడదు. అందుకే మనకు టైం ఎక్కువ ఉండదు కాబట్టి. సో కనీసం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద మనం 1 hour నుంచి 2 గంటల సమయాన్ని దీనికి వెచ్చించండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద, ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇండియా యొక్క స్కీమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. తర్వాత రీజనింగ్ అనేది కొన్ని ఈజీ టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఫోకస్ చేసుకుంటే మార్క్స్ డ్యామ్స్లో పడతాయండి. అసలు సో డ్యామ్స్లో పడతాయి. లైక్ కోడింగ్, డీకోడింగ్ అని, అనాలజీ అని, క్లాసిఫికేషన్ అని, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, తర్వాత డైస్, వెన్ డయాగ్రామ్స్, సిల్లాజిజం, డ్యామ్స్లో పడే క్వశ్చన్స్ సులభంగా తెలుసుకోవచ్చు. ఎక్కడ మీరు ఇబ్బంది ఫీల్ అవుతారంటే పజిల్స్, సీడింగ్ అరేంజ్మెంట్. సో అక్కడ చోట తప్పితే మిగతా మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మరి దీనికి తక్కువ సమయం, మోర్ వెయిటేజ్ ఫర్ రీజనింగ్ అనేది మీరు భావించండి. ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. కరెంట్ అఫైర్స్కు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. రీజనింగ్ మీద కూడా ఈ యొక్క టాపిక్స్ చూసుకున్నా కూడా మీకు మ్యాక్సిమం స్కోర్ అక్కడ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు కావాల్సిందే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, అదే మాదిరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెండు కూడా చూసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఎందుకంటే చాలామంది ఇప్పటికే హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయినారు, ఎస్ఐకి ప్రిపేర్ అయినారు, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినారు. సో అందరికీ కూడా ఏదో ఒక స్థాయిలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది అందరికీ రావడం జరిగింది. ఇప్పుడు స్పెషలైజ్గా చదవాల్సింది ఏమీ లేదు, వాటి ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోద్ది. అదే మనం మళ్ళీ బుక్స్ అని చేయంత అవసరం లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం 80% ఆఫ్ ద పీపుల్ ఏదో ఒక చోట ఈ ప్రిపేర్ అయిన వాళ్ళే. హైకోర్టు, గ్రూప్ 2 కావచ్చు, లేకుంటే డిఎస్సి కావచ్చు, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థాయిలో ఈ యొక్క కమ్ అక్రాస్ అండి మనకు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మాత్రమే. ఎందుకంటే ఇది బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, చాలా ఈజీగా ఉంటుంది. తేజస్ యుద్ధ విమానాలు ఎందుకు పరిగణిస్తే మిగ్ 21 ఏంటివి. సో ఈ విధంగా మనకు చాలా సింపుల్గా ఇక సైన్స్ అండ్ టెక్నాలజీల పరంగా మనం కరెంట్ అఫైర్స్ బాగా చూసుకుంటే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో బేసిక్స్ వరకు వెళ్ళండి, డెప్త్ పోల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు 40% మనకు కావాలి, ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీకి 30% వస్తే పాస్ అయిపోతాం కదా. సో దాని మీద ఫోకస్ చేసుకుంటే ఇది మనకు సులభంగా ఉంటుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ. సో ఇండియన్ ఏపీ జాగ్రఫీ కూడా మనకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట, చాలా బాగుంటుంది. సో వీటి మీద ఫోకస్ చేసుకున్నా కూడా ఇక్కడి నుంచి మనకు 75 మార్కులకు వస్తాయి. ఈ యొక్క 75 మార్కుల్లో మనం సులభంగా ఎట్లా లేదని కూడా పెట్టుకున్నా కూడా మీరు సులభంగా కూడా 40+ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.
అంటే ఈ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మళ్ళీ మీడియబుల్ అంట, ఏన్షియంట్ అన్ని చదివితే మళ్ళీ మనకి ఇబ్బంది, అంత టైం లేదు ఇప్పుడు మనకు. అన్నీ కూడా బ్రీఫ్గా చూసుకుంటూ టక్క టక్కడ లైఫ్ పడేసండి, ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది పార్ట్ ఏ పరంగా 75 క్వశ్చన్స్ వస్తాయి. ఇక 75కు మీరు కనీసం మీరు 30+ పెట్టుకోండి స్కోర్. 30+, నేను చెప్పేది మినిమం ఇది. సో 50% కాదు, మీరు కనీసం ఇక్కడ మీకు 40 ఈజీగా మీరు గెడౌన్ చేసుకోవచ్చు. 40+ ఈజీగా మనం గెడౌన్ చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ బికి సంబంధించి, సో పార్ట్ బిలో చూస్తే మనకి ఏముంది, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. మీరు ఇక జనరల్ సైన్స్ కూడా ఏమంటే ముఖ్యంగా ఈరోజు గ్రూప్ 2 ప్రిపేర్ అయినారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి, వాళ్ళు మ్యాక్సిమం జనరల్ సైన్స్ పార్ట్ చాలా కవర్ అయి ఉంటుంది. మరి ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్ కాకపోతే మ్యాథ్స్ స్టూడెంట్ అనుకోండి, సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్కు వాళ్ళకు ఏముంటుంది, మనకు జనరల్ మ్యాథ్స్ బాగా కవర్ అయిపోయి ఉంటుంది. మీరు ఒకవేళ బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, వాళ్ళందరూ మ్యాథ్స్ కవర్ అయిపోయి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఈజీ. తర్వాత మనకి చూడాల్సింది ఏమంటే బేసిక్ నాలెడ్జ్ చూడాలి. అక్కడ బాటనీ అండ్ జువాలజీలో ఇన్డెప్త్ పోమాకండి, కంప్లీట్గా బేసిక్ నాలెడ్జ్ చూసుకోండి. తర్వాత మనకు కెమిస్ట్రీలో పరంగా చూస్తే మనకు మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్స్ వీటిని చూస్తాం. మరి ఇక బేసిక్ సైన్స్ పరంగా ఇక సైన్స్కి సంబంధించి ఫారెస్ట్రీలో జాబ్ చేసేటటువంటి అనేక అనుభవం ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీతో మనం సైన్స్, ఇక జనరల్ సైన్స్ అనేది మనకి ఉత్తమ్ అకాడమీ నందు చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందనమాట. మరి అదే మాదిరి మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, తర్వాత ఈ మనం బాగా చూసుకోవాలి. ముఖ్యంగా అంటే ఏ టాపిక్స్ అయితే మీకు జనరల్ సైన్స్ పరంగా ఏ టాపిక్స్ ఉన్నాయో చాప్టర్ వైజ్గా, ఎందుకంటే మార్కెట్లో ఇంతవరకు ఒక మంచి బుక్ రాలేదు. సో మనకి సిలబస్ ఏమైతే ఉందో ఆ యొక్క సిలబస్ని బేస్ చేసుకొని మన ఫ్యాకల్టీ సార్ ఫారెస్ట్లో పనిచేసాన గతంలో జిల్లా పరంగా ర్యాంకు పొందిన వ్యక్తితో మనం క్లాసెస్ అన్ని చేయించడం జరుగుతున్నాయి. కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మ్యాథ్స్ పరంగా అయితే మీరు అరిథమెటిక్ పరంగా అయితే కొన్ని ఈజీ టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి, వాటి ఈజీ స్కోర్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూడాల్సింది మనకంటే స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ తిప్పిచ్చి మళ్ళీ కొట్టిన ఒక 4 అవర్స్ ఉంటుంది లేదా 5 అవర్స్ ఉంటుంది. ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇటువంటి ఏ విధంగా అయితే ఈజీగా ఉంటాయి టాపిక్స్, వాటి మీద మనం ఫోకస్ చేసుకుంటే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత జామెట్రీ, చాలా జామెట్రీని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే జామెట్రీ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకుంటే, జామెట్రీలో కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్ చూస్తే ఆన్సర్ పెట్టచ్చు మాత్రమా. సో ఆ విధంగా మనకి జామెట్రీ నుంచి ఉంటాయన్నమాట. తర్వాత అరిథమెటిక్ పరంగా చూస్తే పేరుకి అరిథమెటిక్గానే ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి. పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు స్ట్రెంత్ చేసుకుని మ్యాథ్స్ను, సైన్స్ వాళ్ళు ఇది ఎవరైనా ఇది చేసుకోవచ్చు. వీటిని మీరు ఓవరాల్గా ఫస్ట్ ఒక రివ్యూ పరంగా ఫాస్ట్గా చేసుకుంటే మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మనకి ఏమైతే అర్హత మార్క్ ఇచ్చారో 40% అయితే 35% ఇస్తారో ఇప్పుడు మనం ఈజీగా అధిగమించుకోవచ్చు మిత్రమా. సో దీన్ని మీరు పాటించి మీరు నిరుత్సాహపడగాకండి. టైం లేదనుకోవద్దండి, ఇంకా 40 టైం ఉంది, నవల ఏడవుతుందిలే అని అప్పుడే చాలా డీలపడుతున్నారు. వద్దు, అందరూ మనలాంటి వాళ్ళే కదా. సో మనకి ఎంత టైం ఉందో మిగతా వాళ్ళకి అదే టైం ఉంది కదా, మన కాంపిటీటర్కు అదే టైం ఉంది కదా. కాబట్టి భయపడగాకండి, ఇది మంచి అవకాశం. చాలామంది ఇట్లా అనుకోనే చాలా ఏం చేస్తారంటే అసలు ఎగ్జామ్ అప్లై చేయరు, నాకు రాదు పోని ఎగ్జామ్ చాలా మంది అప్లై చేయరు. సో కాంపిటీషన్ పరంగా కూడా మనకు తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మంచి అవకాశం అనమాట ఇది. సో ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా ఎవరైతే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, FSO అప్లై చేస్తున్నారో మీరందరూ కూడా ఒక అద్భుతమైన అవకాశం రావడం జరిగింది మన ఇండియాలో. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పరంగా 3717 పోస్టులు, అసిస్టెంట్స్ పరంగా మనకు దాదాపుగా 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి FSO కానీ, FBO కానీ, ABO కానీ, AP హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు అప్లై చేసినారో మనకందరికీ ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్ ఉద్యోగాలు 3717 వేకెన్సీస్. అదే మాదిరిగా క్లరికల్ ఉద్యోగాలు అయినటువంటివి దాదాపుగా 5000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఆల్మోస్ట్ ఆల్ మనకు FBO, ABO ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మ్యాక్సిమం ఇక్కడ కూడా మనకు ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్లస్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్ అయితే 1,00,000 రూపాయల శాలరీ ఉంది. మరి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే క్లరికల్ ఉద్యోగాల పరంగా అయితే మాత్రం 50,000 రూపాయల పైన జీతం ఉంది. సో వాళ్ళందరూ కూడా ఇది అద్భుతమైన అవకాశం కాబట్టి మనం మల్టీగా ప్రిపరేషన్ కూడా కొనసాగించుకోవచ్చు. మరి మీకు ఒకవేళ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఈ కోర్సులు కానీ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క
యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎక్సలెంట్ ఫ్యాకల్టీలతో మన రాష్ట్రంలో కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మనకు కోర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్ఎస్ఓకి సంబంధించి డెహ్రాడూన్లో చదివినటువంటి ఫారెస్ట్ చదివినటువంటి అభ్యర్థితో, ఎంఎస్సీ చదివినటువంటి అభ్యర్థితో, ఫ్యాకల్టీతో చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అనమాట. చాలా అద్భుతంగా క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మేము కోర్స్ అని శనివారం అయితే లాంచ్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క కోర్స్ కోసం మీరందరూ కూడా వెయిట్ చేయండి. సో డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కానీ, లేదా నా పర్సనల్ నెంబర్ అయినటువంటి 7780616884 కానీ నాకు కాల్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి, అన్నీ కూడా అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.